గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, అలాగే ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ కూడా సాల్మన్ గారు మనతో ఉన్నారు. సో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, కొన్ని పెట్టుబడుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే ఝాన్సీ. సార్, మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు, ఎస్ఐపి యంగ్ జనరేషన్ వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, వాళ్ళకి ఒక లంసమ్ వస్తుంది అమౌంట్. మరి 60 అబవ్ ఉన్న ఏజ్ వాళ్ళు, సపోజ్ వాళ్ళ దగ్గర సమ్ అమౌంట్ ఉంది, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఒకవేళ నష్టాలు వస్తే ఆ డబ్బులు ఏమైనా పోయే అవకాశం ఉంటుందా? మంచి క్వశ్చన్ అడిగావమ్మ ఝాన్సీ. చూడండి, ఇప్పుడు 50, 55, 60 వీళ్ళు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఇన్వెస్ట్ చేయండి, తర్వాత డబ్బు తీసుకోండి అంటే వీళ్ళు ఏజ్ ఎక్కువ. సో వాళ్ళని 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయమన్నా చేయలేరు. ఆ ఏజ్ పీరియడ్ ఏమిటి? సపోజ్ 60 ఇయర్స్ అనుకోండి, వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి. రిటైర్మెంట్ ఏజ్, ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి. వీళ్ళకి ఏమున్నాయి ఆపర్చునిటీస్? సపోజు ఒక 10 లక్షలు ఉంది, ఎఫ్డీలో పెడితే నెలకి 6% అంటే 7 వరకు కూడా వస్తుంది. అర్థం కావటానికి 6 అయితే ఈజీగా ఉంటుంది. 6% లెక్కేసుకుంటే 10 లక్షలకి నెలకి 5,000 వస్తుంది. 50 లక్షలకి 25,000 వస్తుంది. ₹1,00,00,000 పెడితే నెలకి 50,000 వస్తుంది ఫిక్స్డ్. ఇక్కడ ఏమిటి? ప్రిన్సిపల్ పెరగదు, తగ్గదు. ప్రిన్సిపల్ సేఫ్గా ఉంటుంది ఎఫ్డీలో. మరి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, ఏదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇలా ఏమన్నా ఎఫ్డి పెట్టి నెల ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేది ఏమన్నా ఉందా? మనకి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సపోజ్ మీరు ఒక 50 లక్షలు పెట్టారమ్మా, ఓకేనా? 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. 50 లక్షలు పెట్టారు మీరు. ఒకటి ఏమిటంటే ఫండ్ మేనేజర్కే మీరు ఛాయిస్ ఇస్తారు, నెలకి ఎంత ఇవ్వాలన్నది. 6% ఇవ్వాలా అంటే 50 లక్షలకి 25,000 ఇవ్వాలా, 7% ఇవ్వాలా, 8 ఇవ్వాలా, 10 ఇవ్వాలా, 12 ఇవ్వాలా అన్నది మ్యూచువల్ ఫండ్ సంస్థ ఇష్టం. అంటే ఇక్కడ మార్కెట్స్ బాగున్నప్పుడు అతను 8%, 9% కూడా ఇస్తాడు, ఎక్కువ ఇస్తాడు. దీన్ని ఏమంటారంటే IDCW, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ విత్డ్రాల్ ప్లాన్. అంటే ఫండ్ మేనేజరు నెల 6% ఇవ్వాలా, 10 ఇవ్వాలా, 12 ఇవ్వాలా, ఆయన ఇష్టం. రెండో మెథడ్ ఉందమ్మా. ఒక్కొక్కసారి ఆయన తక్కువ ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి ఎక్కువ ఇవ్వచ్చు. అప్పుడు మన యొక్క లివింగ్ స్టైల్ మీద ఖర్చు ఎంత పెట్టాలో, ఎంత వస్తుందో తెలియదు, ఈ నెల ఎంత పెట్టాలో తెలియదు. కాబట్టి సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అని ఒకటి ఉంది, SWP. ఎస్ఐపికి ఆపోజిట్. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే యూత్ వీళ్ళు క్యాపిటల్ అప్రిసియేషన్ కోసం, ఒక డబ్బు సమకూర్చుకోవడం కోసం చేసేది ఎస్ఐపి. ఎస్డబ్ల్యూపి అంటే మనం ఒక సంపదని ఇన్వెస్ట్ చేస్తాము, ప్రతి నెల తీసుకోదాన్ని SWP అంటారు, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అని. దీంట్లో ఇన్వెస్టర్ ఇష్టం ఎంత తీసుకోవాలన్నది. 6% తీసుకోవాలా, 8% తీసుకోవాలా, 10% తీసుకోవాలా, ఇన్వెస్టర్ ఇష్టం. సపోజ్ 50 లక్షలు పెట్టారు, ఓకే అమ్మా, 6% తీసుకునే నెలకు 25,000 వస్తుంది. 9.6% తీసుకున్నారు 50 లక్షలు పెట్టి, 9.6. జనరల్గా నేను నా ఇన్వెస్టర్స్కి 9.6% ప్రిఫర్ చేస్తాను. అంటే 50 లక్షలకి నెలకి 40,000 వస్తుంది, ఓకేనమ్మా. అదే ₹1,00,00,000 పెట్టారనుకోండి, నెలకి 80,000 వస్తుంది ₹1,00,00,000 పెడితే. అయితే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, SWP పెట్టేటప్పుడు మీరు పెట్టే ఫండ్స్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, ప్యూర్ ఈక్విటీ పెడితే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. స్మాల్ క్యాప్స్లో ఒక్కోసారి మార్కెట్స్ బాగాలేని 40% కూడా పడతాయి. అప్పుడు పైగా మనం ప్రతి నెల డబ్బులు తీసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే, మన కోసం మన యూనిట్స్ ఉంటాయని చెప్పే కదా మ్యూచువల్ ఫండ్స్లో, యూనిట్స్ సెల్ చేసి ఇస్తారు వాళ్ళు. 40% మార్కెట్స్ డౌన్ అయ్యి
మన యూనిట్స్ కూడా సెల్ చేస్తే అంటే 9.6% మనది కూడా వెళ్తే అంటే 49% డౌన్. సో స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, ఈవెన్ ఫ్లెక్సీ, మల్టీలు కూడా పెట్టిన నెక్స్ట్ మంత్ నుంచే మీకు డబ్బులు కావాలంటే ఇవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అయితే మీకు క్యాపిటల్ అప్రిసియేషన్ వద్దు, కేవలం ఒక 9.6% కావాలంటే డెట్ ఫండ్స్ పరిశీలించవచ్చు. లేదు మనకి నెల నెల డబ్బు తీసుకున్న తర్వాత కూడా దీర్ఘకాలంలో డబ్బు పెరగాలనుకుంటే హైబ్రిడ్ ఫండ్స్ అని ఉంటాయి. ఓకే. ఇప్పుడు సపోజ్ మీరు 50 లక్షలు పెట్టారమ్మా, సపోజ్ నెలకు 40,000 తీసుకున్నారనుకోండి. ఈ 50 లక్షలు బ్యాంక్లో ఉన్నట్టుగా 50 లక్షలు సేఫ్గా అలాగే ఉంటుందా? ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ అంటేనే అప్ అండ్ డౌన్స్, రిస్క్ అప్ అండ్ డౌన్స్, స్టాక్ మార్కెట్. హైబ్రిడ్ ఫండ్ అంటే ఏమిటి? ఒక 65% ఈక్విటీ అంటే స్టాక్స్ కొంటారు, ఒక 35% బాండ్స్ అంటే కంపెనీలకు అప్పిస్తారు. బాండ్స్లో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వస్తుంది. బాండ్స్ అంటే అప్పు ఇవ్వటం, ఇంట్రెస్ట్ వస్తుంది. ఈక్విటీ అంటే కంపెనీలో ఓనర్షిప్, అప్ అండ్ డౌన్స్ అవుతాయి. 65% అప్ అండ్ డౌన్స్ అయినా 35% మిమ్మల్ని కొంచెం అంటే హైబ్రిడ్ ఫండ్స్ పరిశీలిస్తే ఓకే. లేదు బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని ఉన్నాయి. ఇక్కడ ఏమిటి? స్టాక్ మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఈక్విటీ తగ్గిస్తారు, స్టాక్ మార్కెట్ డౌన్ అయినప్పుడు ఈక్విటీ పెంచుతారు. అంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు కంపెనీ షేర్లు తక్కువకి వస్తున్నాయి కదా, దాన్ని బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అంటారు. హైబ్రిడ్ ఫండ్స్ పరిశీలించవచ్చు ఎస్డబ్ల్యూపీ కోసం, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ పరిశీలించవచ్చు. మూడవది మల్టీ అసెట్ ఫండ్స్. మల్టీ అసెట్ ఫండ్స్ అంటే ఈక్విటీలో పెడతారు, బాండ్స్లో పెడతారు డెట్, మూడోది గోల్డ్ సిల్వర్లో కూడా పెడతారు, మోర్ దాన్ 10% ప్రతి దాంట్లో. ఓకే. అంటే మల్టీ అసెట్ పేరులోనే ఉంది, మల్టీ అసెట్. అసెట్స్లో ఎక్కువ రకాల అసెట్స్లో పెట్టేదని మల్టీ. ఓకే. అయితే ఇక్కడ కూడా ఈక్విటీ అనే మాట వస్తే కనీసం 5 సంవత్సరాలు మీరు ఉండకపోతే మీరు ఇక్కడ పెట్టవద్దు, ఎఫ్టీలోనే పెట్టుకొని డబ్బులు తీసుకోండి. మీరు పెట్టారు లంసం 50 లక్షలు కావచ్చు, 10 కావచ్చు, కోటి కావచ్చు, 5 సంవత్సరాల పైన ఉంటానంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కావచ్చు, హైబ్రిడ్ కావచ్చు, మల్టీ అసెట్ కావచ్చు, మీరు పరిశీలించవచ్చు. ఓకే. మీరు ఎంత తీసుకున్నారు? 9.6% తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ 9.6%. నేను ఒక ఉదాహరణ చెప్పాను, మీరు ఇంకా తక్కువ తీసుకుంటే ఇంకా మంచిది, కానీ బ్యాంక్ కంటే ఎక్కువ రావాలనుకున్న వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. 50 లక్షలకి 40,000, బ్యాంకులో 25,000 వస్తుంది అనుకోండి, ఇక్కడ 40,000 వస్తుంది. పైగా మీరు 10 years ఉంటే మనకేమిటంటే హైబ్రిడ్ ఫండ్స్ కానీ, మల్టీ అసెట్ ఫండ్స్ కానీ, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కానీ 10 years ఉంటే 9.6% కంటే ఎక్కువ వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో నెగిటివ్ రిటర్న్స్ వచ్చినా ఎక్కువ వస్తుంది. అంటే మీ ప్రిన్సిపల్ 10 years ఉంటే పెరిగే అవకాశం ఉంది. ఆ 50 లక్షలు 55 అవుతుందా, 60 అవుతుందా, మార్కెట్ని బట్టి ఉంటుంది, గ్యారంటీ ఇవ్వటానికి లేదు. కాకపోతే ఈక్విటీస్ దీర్ఘకాలంలో, ఈక్విటీస్ అనేవి దీర్ఘకాలంలో జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్, జీడిపి మన భారతదేశ జీడిపి 6 నుంచి 6.5%తో గ్రో అవుతుంది. జీడిపి అంటే కంపెనీలు, వస్తువులు, మన శాలరీస్, సర్వీసెస్ అన్నీ కలిపి జీడిపి. జీడిపి పెరుగుతుందంటే స్టాక్స్ కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, స్టాక్స్ విలువ పెరుగుతుంది, లాభాలు వస్తాయి. ఇన్ఫ్లేషన్ ధరల పెరుగుదల అరౌండ్ 10%, 6 + 4 to 5 అంటే 10 to 12% కంఫర్టబుల్గా జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ బట్టి ఈక్విటీ రిటర్న్స్ వస్తాయి. ఒక 10% వచ్చింది అనుకోండి అమ్మా, అయినా మనం తీసుకుంటుంది 9.6%. కాబట్టి మీ ఫండ్ ప్లస్లో ఉండే అవకాశం ఉంది. 12% వచ్చింది అనుకోండి, 3% మీకు అక్యుములేట్ అవుతుంది. అంటే మీ యొక్క ప్రిన్సిపల్ 10 years పైన ఉంటే 12% 14% వస్తే మీ యొక్క ప్రిన్సిపల్ అక్యుములేట్ అవుతుంది. అప్పుడు మీరు 9.6% వెరీ గుడ్ రిటర్న్ తీసుకుంటే కూడా మీ ప్రిన్సిపల్ ప్లస్లో ఉంటుంది. అయితే తంబు రూల్ ఏమిటంటే హైబ్రిడ్ ఫండ్స్ కూడా గ్యారంటీడ్ కాదు, అసలు తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది అసలు? మీరు ఈ సంవత్సరం పెట్టారు 9.6% తీసుకుంటున్నారు, ఈ సంవత్సరం మార్కెట్ డౌన్ అయింది -5%, మీ అసలు 50 లక్షలు పోయి 45 కావచ్చు, 44 కావచ్చు. ఎందుకు? నెగిటివ్ వచ్చింది కాబట్టి. కానీ
ఎస్డబ్ల్యూపిలో ఉన్న బ్యూటీ ఏమిటంటే మనం తీసుకునే అమౌంట్ ఫిక్స్డ్, అది మాత్రం మార్కెట్ డౌన్ అయినా అప్ అయినా అది వచ్చేస్తుంది. మనం తీసుకునే అమౌంట్ ఫిక్స్డ్ కాబట్టి శాలరీ అకౌంట్లో క్రెడిట్ అయినట్టు మీకు అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. ఈ ప్రిన్సిపల్ డౌన్ అయినప్పుడు మీరు ఆందోళన చెందొద్దు. ఈక్విటీస్ అంటేనే 5 ఏళ్ళు కళ్ళు మూసుకోవాలి. 9.6 కాకుండా ఇంకా కొంచెం తక్కువ పర్సెంటేజ్ పెట్టుకుంటే ఇంకా సూపర్. కానీ అట్లీస్ట్ మనం 9.6 అంటే ఒక 50 లక్షలకి 40,000, కోటి రూపాయలకి 80,000 వస్తుంది. ఇక్కడ ప్రిన్సిపల్ అప్ అండ్ డౌన్స్ అవుతాయి. ప్రిన్సిపల్ అప్ అండ్ డౌన్స్ అయిన చూసి తట్టుకోలేని వాళ్ళు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి రావద్దు, ఎఫ్డీలోనే పెట్టుకోవాలి. ఓకే, కొంచెం ఇక్కడ ఎందుకు రమ్మంటున్నామంటే ఇన్ఫ్లేషన్ ఉంది కదమ్మా, 6% 5% పెరుగుతుంది. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత వీళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బు అవసరం ఉంటుంది. అందుకనే ఈక్విటీస్ అంటే కంపెనీలో ఓనర్షిప్ మీ యొక్క డబ్బుకి జత కలిస్తే ఎక్కువ ఆల్ఫా జనరేట్ చేసుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ అంటే ఇన్ఫ్లేషన్ దాటి మీరు మీ అవసరాలు తీరుతాయి కాబట్టి పెద్దవాళ్ళకి ఏం చెప్తున్నామంటే మనం ఎస్డబ్ల్యూ అనే సాధనం ఉంది, కానీ మీ యొక్క లంసం మోర్ దాన్ 5 years ఉంచుతానంటేనే హైబ్రిడ్ ఫండ్స్ కానీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ కానీ మల్టీ అసెట్ ఫండ్స్లో కానీ పెట్టాలి. రెండోది ఏంటంటే ఎఫ్డీలో మీకు ట్యాక్స్ పడుతుంది. ఎఫ్డీలో మీకు వచ్చే ఇంట్రెస్ట్ మీద. ఇక్కడ ఏమిటంటే ఐడిసిడబ్ల్యూలో కూడా టీడీఎస్ పడుతుంది 5,000 దాటితే, డివిడెండ్ 5,000 దాటితే టీడీఎస్. ఎస్డబ్ల్యూపీలో మాత్రం మీకు తక్కువ ట్యాక్స్తో బయటపడవచ్చు మీరు. ఎందుకంటే సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అంటే మీ అసలు ప్లస్ రిటర్న్ తీసుకుంటారు కాబట్టి అసలు పోర్షన్ మీద ట్యాక్స్ పడదు. మీరు పెట్టిన అసలు 10% వరకు వెనక్కి తీసుకుంటే కూడా ట్యాక్స్ పడదు. రిటర్న్ మీద కొంచెం షార్ట్ టర్మ్ క్యాపిటల్ కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ కానీ కొంచెమే పడుతుంది. సో ఎస్డబ్ల్యూపీ అయితే ఎస్డబ్ల్యూపీలో ఏమిటంటే మీ యూనిట్స్ తగ్గుతూ ఉంటాయి. ప్రతి నెల మనకి మన డబ్బుకి ఎన్ని యూనిట్స్ అవసరమో అన్ని యూనిట్స్ అమ్మేసి ఇస్తూ ఉంటారు కాబట్టి కొన్ని యూనిట్స్ తగ్గుతూ ఉంటాయి. అయితే మార్కెట్స్ పెరిగినప్పుడు యూనిట్స్ తగ్గిన ఎన్ఏవి రేటు పెరుగుతుంది, ఫండ్ పెరుగుతుంది. యూనిట్స్ తగ్గితే కూడా మార్కెట్స్ తగ్గినప్పుడు మాత్రం ఫండ్ నెగిటివ్ వెళ్తుంది. ఇది అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. ఎస్డబ్ల్యూపీకి వెళ్ళినప్పుడు స్మాల్ మిడ్ అవాయిడ్ చేయటం మంచిది. ఓకేనమ్మా. సో ఏదైనా మీకు తెలియకపోతే ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ ద్వారా వెళ్తే పెద్దవాళ్ళు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఫిక్స్డ్ శాలరీ వచ్చినట్టుగా మీరు బ్యాంకులో ఎలా తీసుకుంటారో అలా తీసుకోవచ్చు. రిస్క్ని అర్థం చేసుకోండి. ఓకే, సో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే వీళ్ళు అంటే ఎంగేజ్లో ఉన్న వాళ్ళు చేసుకోండి అనేది కాదు, అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో. ఇంకా మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ తీసుకుంటే బాగుండు, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుండు, అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 60లో ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి అనే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా సాల్మన్ గారిని అడిగి మరొక వీడియోతో మంచి క్లారిఫికేషన్ తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ ఝాన్సీ.